చూసినట్లయితే వివిధ జిల్లాల్లో దీనికి సంబంధించినటువంటి సెంటర్లు అలాగే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చూసినట్లయితే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకనంటే డిఎస్సికి సంబంధించినంత వరకు కూడా ఈ ఒక నెల్లూరు జిల్లాను తీసుకున్నట్లయితే 8 కేంద్రాలు ఇవ్వడం జరిగింది. 31,221 మంది అభ్యర్థులు ఇక్కడ హాజరు కాబోతూ ఉన్నారు. ఈ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 31,221 మంది అభ్యర్థులు హాజరు కాబోతూ ఉన్నారు. ఇక్కడ చూస్తే కాంపిటీషన్ కూడా చాలా హెవీగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, డిఎస్సి అభ్యర్థులు 1000 కళతో ఎదురు చూస్తున్నటువంటి ఈ క్షణాలు రావడం జరిగింది. ఈ నెల 6 నుంచి 30 తేదీ వరకు డిఎస్సి 2025 పరీక్ష జరుగుతుండగా జిల్లా అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాటు చేశారు. ఇక ఉమ్మడి జిల్లాలో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ 8 కేంద్రాల్లో 31,221 మంది అభ్యర్థులు పరీక్ష రాసే అవకాశం ఉంది. బుధవారం దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పరిశీలించడం జరిగింది. ఇకపోతే దీనికి సంబంధించి హెల్ప్ డెస్క్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. మీరు కావాలంటే వీటిని నోట్ చేసుకోవచ్చు. సందేహాల నివృత్తికి హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేశారు. అభ్యర్థులు మరి 6281704160 అలాగే 8121947387 ఇలాంటి నెంబర్లు ఉన్నాయి. మీరు నోట్ చేసుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరు. ఇక నిర్దిష్ట సమయానికంటే గంట ముందే కేంద్రంలోకి అనుమతిస్తారు. అభ్యర్థుల నిబంధనలు తూచా పాటించాలని డిఈఓ బాలాజీ తెలియజేశారు. అంటే గంట ముందే మీరు ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళడానికి అవకాశం ఇస్తారు. ఓకే, ఇక పరీక్షా కేంద్రాలు చూసినట్లయితే ఇక్కడ గమనించండి. పరీక్షా కేంద్రాలు ఇక్కడ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అయాన్ డిజిటల్ జోన్ ఎక్కడైనా ఆల్మోస్ట్ వీటికే ఇవ్వడం జరిగింది. అయాన్ డిజిటల్ జోను, గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కొవ్వూరు మండలం గంగవరం, అలాగే విబిఆర్ విశ్వోదయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కావలి, రామిరెడ్డి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల బాగోలు మండలం కర్నూతల, అలాగే నారాయణ ఇంజనీరింగ్ కళాశాల నెల్లూరు నగరంలో ముత్తుకూరు రోడ్డు, అలాగే ఎన్బికేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే ఎన్బికేఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాల విద్యానగర్ తిరుపతి, ఇక ఆదిశంకర్ ఇంజనీరింగ్ కళాశాల వీటిలో కేంద్రాలు ఇవ్వడం జరిగింది. ఇకపోతే దీనికి సంబంధించి మరో ముఖ్యమైనటువంటి అంశం ఏ రోజు ఏ పరీక్ష అన్నది ఇక్కడ చూడండి. ఏ రోజు ఏ పరీక్ష అన్నది అభ్యర్థుల మొబైల్ నంబర్లకు సమాచారం కూడా వస్తుంది. హాల్ టికెట్పై ఫోటోలు లేనివారు తప్పక 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, గుర్తింపు కార్డుతో పరీక్షా కేంద్రానికి హాజరు కావాలని చెప్పేసి తెలియజేశారు. ఇక అన్ని విభాగాల్లో కలిపి జిల్లాలో 668 పోస్టులు ఉండగా 31,000 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా 8 కేంద్రాల్లో 215 సెషన్స్లో పరీక్షలు జరుగుతాయి. 215 సెషన్స్ అంట. 215 సెషన్లు అంటే మామూలు విషయం కాదు. ఇక 8 సెంటర్లో ఈ 215 సెషన్స్లో అంటే మార్నింగు ఆఫ్టర్నూన్ 2 సార్లు కూడా జరుగుద్ది. కాబట్టి ఆ విధంగా 215 సెషన్స్లో ఈ ఎగ్జామ్ జరుగుద్ది. ఇకపోతే చాలా హెవీ కాంపిటీషన్. ఉన్న పోస్టులేమో 6,668 పోస్టులు. అప్లై చేసిన వాళ్ళైతే 31,221 మంది అభ్యర్థులు అప్లై చేయడం జరిగిందనమాట.